చేస్తే బాగుంటుందని నేను ఓకే యా చిన్నపరెడ్డి గారు అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 18 నీకు 18 నీకు 18 అని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ సంక్షేమాన్ని అమలు చేయట్లేదు అని చెప్పేసి మీ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తూ ఉన్నారు. బయట కూడా కొంతమంది దాన్ని ప్రచారం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు ఇంకా రావట్లేదు అనేసి. ఇంకో పక్కేమో కేసులు తీవ్రత పెరుగుతోంది. సంక్షేమానికి సంబంధించినటువంటి అంశం ఇంకా కూడా ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తాం అని చెప్పేసి ఏదో వాళ్ళు ఒక ప్రకటన కూడా చేస్తున్నారు. ఇంకా కూడా అందలా ఎప్పుడైతే ప్రజలకు అంతాయో అప్పుడు ఈ సంక్షేమ పథకాలుగా మనం గుర్తిస్తాం. సరే ఒక క్యాలెండర్ ఇచ్చారు, సరే అది ఎప్పుడు చేస్తారని చూస్తే పక్కన పెడితే సో ఇదంతా కూడా ఏంటి అసలు సంక్షేమాన్ని పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నంలో భాగంగా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని ఏదో బయటికి రానియకుండా చేసిన ప్రయత్నం, లేకపోతే జనాల్లో ఒక రకమైనటువంటి క్రియేషన్ ఏమన్నా జరుగుతుంది అనుకోవచ్చా, లేకపోతే నిజంగా మీరు సరైనటువంటి అంటే ఎలాంటి కుంభకోణాలు చేయకుండా ఎలాంటి స్కాములు లేకుండా సచ్యులైనటువంటి వ్యక్తులుగా మీరు భావించవచ్చా ఏంటి అసలు? సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి ఇసుక ప్రభుత్వానికి చెందాలి, ఇసుక సంపద అంతా కూడా ప్రజలకే చెందాలి అని చెప్పేసి ప్రైవేటు వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ప్రభుత్వమే నడిపే విధంగా చేసి ప్రభుత్వానికి సంపద సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఇసుక దోపిడీ చేశారు, ఇసుక మాఫియా చేశారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ నిజంగా నేను ఒకటి చెప్తా ఉన్నా సార్, అమరావతి ఏరియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విలేజెస్ లో ఆ ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి విలేజెస్ లో నుంచే శాండ్ పోతా ఉంటే ఒక్క లారీ ఒక్క సొంత ఇంటికి కట్టుకోవడానికి కూడా ఒక్క లారీ ఇసుకను కూడా అందనటువంటి పరిస్థితి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలకే చెందేటట్టు విధంగా చేయటం కోసం అంత స్ట్రిక్ట్ గా పాలసీని రూపొందించినటువంటి వాస్తవాన్ని గమనించాల్సినటువంటి పరిస్థితి. అలాగే లిక్కర్కి సంబంధించి ఎక్కడైనా సరే లిక్కర్ ప్రభుత్వాలు నడపకుండా ప్రైవేటు వాళ్ళు నడుపుతా ఉన్నటువంటి ఇవి మనం చూసాం. కానీ ఇందులో వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా, ప్రతి లాభం కూడా, ప్రతి ట్యాక్స్ కూడా మళ్ళీ ప్రభుత్వానికే చెందాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే మద్యం దుకాణాలని నడిపి ఎక్కడ కూడా అవినీతి జరగనటువంటి పరిస్థితిని వద్దులేండి, దాని జోలికి మనం వెళ్ళొద్దులేండి. మద్యం దుకాణాలు ప్రభుత్వం అమ్మడం అనే దాన్ని వద్దు, మీరు మళ్ళీ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అవుతుంది. వద్దులేండి, అది వద్దులేండి సార్, దాని జోలికి వద్దు. ఒక నిమిషం ఉండండి, హేమ్ కుమార్ గారు వస్తా, మీ దగ్గరకు వస్తా. ఓకే, ఇసుక సంబంధించి మీరు మాట్లాడారు, అందులో ఏముందనేది నేను మాట్లాడతాం. మద్యం గురించి వద్దు ప్లీజ్, మద్యం గురించి అడిగితే మీరు సెల్ఫ్ కాల్ వేసుకున్నట్టు. ఒక నిమిషం హేమ్ కుమార్ గారు, ఒక్క నిమిషం చిన్నప్పటి గారు మాట్లాడండి సార్. అమ్మఒడి గురించి మాట్లాడతాం, ఆసరా గురించి మాట్లాడతాం. 2,70,000 కోట్ల రూపాయలు డిబిటీ ద్వారా ప్రతి వాళ్ళకి చేరే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిస్థితి. గతంలో రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పేవారు, 60% ప్రజలకి చెందితే బాగా చెందినట్టని. 99.87% జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి హామీని కూడా ఎక్కడ అవినీతి లేకుండా ప్రజలకు చేర్చినటువంటి పరిస్థితి. ఆ సిస్టమ్ని ఒకసారి చూసుకోమని చెప్తా ఉన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి ప్రజలకి ఇంత లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేయాలా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ తెప్పించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదిగిపోతుందంటే వీళ్ళ కంటి మీద కునుకు లేక రోజు ఒకరిని అరెస్ట్ చేయటం, సంక్షేమ పథకాలు లేకపోవడం, రోజు ఇదిగో అరెస్ట్ చేస్తున్నాం, అదిగో అరెస్ట్ చేస్తున్నాం, ఆ కేసులో అరెస్ట్ చేస్తున్నాం, ఈ కేసులో అరెస్ట్ చేస్తున్నాం. ఇది తప్పితే ఇచ్చిన హామీ ఇదిగో ఇది నెరవేరుస్తున్నాం, అది నెరవేరుస్తున్నాం, ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. మరి 99% మీరు హామీలు నెరవేరుస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు 2024లో 11కి ఎందుకు ఆగిపోయారు సార్? ఇచ్చిన హామీని నెరవేరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగానే పికప్ అవ్వకుండా పోవునేమో, కానీ ఇచ్చిన హామీ పాలిటిక్స్ కోసం జగన్మోహన్ రెడ్డి గారి పేరుని నిరంతరం శ్రీరామ శ్రీరామ అని చెప్పేసి వాళ్ళు రాసుకుంటారు. చూడు, రామకోటి రాసినట్టు ఈ ప్రభుత్వ పెద్దలందరూ కూడా రోజు జగన్ రామకోటి రాసినటువంటి రాస్తా ఉంటే తప్పితే వీరికి నిజమైనటువంటి పరిస్థితి. తిరుమల కొండ మీద అన్నట్టు జగన్మోహన్ గోవిందా అన్నట్టు జగన్ కోటి రాస్తుంది. అయితే ఓకే ఓకే సార్, ఓకే హేమ్ కుమార్ గారు నా ప్రశ్న అడగనివ్వండి ప్లీజ్. హేమ్ కుమార్ గారు నా ప్రశ్న అడగనివ్వండి. ఫస్ట్ మన చిన్నపరెడ్డి గారు ఏమంటున్నారంటే, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 99% సంక్షేమ పథకాలు ఇచ్చాము, బడ్జెట్లో నుంచి ఎంత పర్సెంట్ అందితే సంక్షేమం ఉన్నట్టు అని చెప్పేసి గతంలోని ఇందిరాగాంధీ లాంటి గొప్ప వాళ్ళు చెప్పారు, కానీ 99% మేము ఇచ్చామని చెప్పేసి చాలా సగర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి అంత స్థాయిలో ఇచ్చినటువంటి నేపథ్యంలో మరి 2024 రిజల్ట్స్ ఎందుకు అట్టొచ్చాయి?
అంటే ప్రజలేమన్నా అంటే ఎక్కడికి వెళ్ళాయి ఆ డబ్బులు అంతా? నిజమే చిన్నపరెడ్డి గారు సార్ చెప్పింది వాస్తవమే. జగన్మోహన్ రెడ్డి గారు 99% ఇన్ని డబ్బులు సంక్షేమ ఇంత పథకాలు ఇచ్చారు. నిజాయితీ